గైస్ ఇప్పుడు మనమైతే నేనైతే ఫస్ట్ టైం సోలో ట్రిప్ టు గూడూరు ఇన్ కార్ అయితే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో నా లగేజ్ అంతా పెట్టేసుకున్నాను అండ్ మా మమ్మీకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి సో నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. చూద్దాం పదండి. చలో నా ఫోన్ ఎక్కడ పెట్టాలి? సో గైస్ నాకు కెమెరా ఫిక్స్ చేయడానికి ఎక్కడ ప్లేస్ లేదు బికాజ్ అది సమ్ మా దేవుడి దేశం అక్కడ ఉంది మా అల్లది. సో నేను ఇంకా అక్కడొకటి ప్లేస్ చేయగలను, కెమెరా ఇంకెక్కడ ప్లేస్ చేయలేను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ జర్నీ ఇన్ మై కార్. నేనైతే ఫస్ట్ టైం ఒంటరిగా బయటికి వెళ్తున్నాను. సో డ్యూ టు సమ్ వర్క్ అని అనుకోవచ్చు. సో చలో నేను ఎలా డ్రైవ్ చేస్తాను, నేను ఏమేమి చేస్తాను ఏమేమి చేయను, డైరెక్ట్ డ్రైవే. బట్ నాకు కొంచెం భయం వేస్తుంది. భయం తగ్గడానికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తున్నాను నాతో పాటు. చలో. సో గైస్ కెమెరా అయితే పడిపోయింది. సో నేను చేతితో పట్టుకోవాల్సింది. సో చలో కూర్చో. చూడండి గైస్ వ్యూ ఎంత బాగుందంటే యూ కెన్ సీ హియర్. సో చూడండి ఎంత చక్కగా ఉందో, అసలు ప్లెజెంట్గా ఉంది. డ్రైవ్ చేస్తుంటే కూడా ఎలా అనిపిస్తుందంటే లైక్ చూడండి ఎంత బాగుందంటే వావ్, దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను లిటరల్లీ నేను. చాలా బాగుంది అసలు. వావ్, ఇన్ని రోజులు నేను ఎందుకు సింగిల్గా ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నా. ఎంత ప్లెజెంట్గా ఉంది అంటే నార్మల్గా ఎప్పుడు నేను సాంగ్స్ పెట్టుకొని సో అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా మా అక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ. ఈరోజు నాతో పాటు ఎవరు లేరు కాబట్టి మాట్లాడుకోవడానికి. సో నాకు ఈరోజు మొత్తం నేచర్ని అంతా నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా. సో ఎంత బాగుందంటే లిటరల్లీ గాయ్స్, అక్కడ నన్ను ఎవరో లిఫ్ట్ అడిగారు, నేను ఇవ్వలేదు బికాజ్ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ మీ. నాతో పాటు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లిఫ్ట్ ఇచ్చుంటాను, బట్ నాతో పాటు ఎవరు లేరు కాబట్టి ఇట్స్ నాట్ డెఫినెట్లీ సేఫ్ ఫర్ మీ. సో అందుకే మీరు కూడా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ప్లీజ్ ఐ విల్ పర్సనలీ సజెస్ట్ యూ ఏంటి అంటే లిఫ్ట్స్ ఎవ్వరికి ఇవ్వదండి బికాస్ దట్ ఈస్ నాట్ సేఫ్. ఇక్కడ చూడండి మాది రోడ్స్ కొంచెం చాలా బాగోవు. సో ఐ హ్యావ్ టు గో స్లోలీ. ఇక్కడ నుంచి కొంచెం స్లోగా వెళ్తే మళ్ళీ కొంచెం దూరం నుంచి కొంచెం రోడ్స్ అనేవి చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో వ్యూ. సో ఇలా అయితే నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. సో పోతున్నాను గైస్. ఇక్కడైనా ప్రాపర్లీ కొంచెం సేపు నాకు వెంకటగిరి టు గూడూరుకి వెళ్ళే మధ్యలో బాలేపల్లిలో పానీపూరి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే లిటరల్లీ నాకు చాలా ఇష్టం. అందరినీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ నేను ప్రాపర్లీ అక్కడ టేస్ట్ చేపిస్తాను. బట్ అందరూ అదేమంత బాగాలేదు కదా, వైఆర్ లైకింగ్ దట్ మచ్ అంటారు. దానికన్నా మన ఊళ్ళోదే బాగుంది అంటారు. బట్ ఐ డోంట్ నో, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. సో లైక్ దట్ ఓన్లీ నాకు బాలేపల్లిలో సో పానీపూరి అంటే ఫ్రమ్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఉండేటప్పుడు మా వ్యాన్ డ్రైవర్ ఒకసారి నన్ను అక్కడ ఆపారనమాట, నన్ను కదా అందరినీ. సో ఆ రోజు మేము తిన్నాం అక్కడ పానీపూరి. సో అప్పటి నుంచి నాకు ఎందుకు బాలేపల్లిలో పానీపూరి తినాలి అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్లస్ చాలా హ్యాపీగా ఉంటుంది. అది టేస్ట్ నాకు అంత ఇష్టం, ఎందుకో అది ప్రాపర్లీ నా కైండ్ అనిపిస్తుంది. చాలా బాగా ఇష్టం. ఇప్పుడైతే నేను బాలేపల్లికి ఇంకా కొంచెం చాలా దూరంలో ఉన్నాను. సో మనమైతే సేఫ్గా బాలేపల్లికి వెళ్ళి సో అక్కడ పానీపూరి తిందాం. సో పానీపూరి తినేసి సో అక్కడ నుంచి మనం గుడికి వెళ్ళిపోవాలి. బికాస్ ఇప్పటికి నాకు చాలా కాల్స్ వచ్చాయి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి. సో నేను గుడికి అయితే త్వరగా వెళ్ళిపోవాలి. సో నా లగేజ్ అంతా సర్దేసుకున్నాను కాబట్టి నేనైతే కొంచెం స్లోగానే వెళ్తున్నాను బికాస్ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా. సో నాకు ముందు డాష్ కెమెరా కూడా లేదు బికాస్ అందుకని చాలా స్లోగా వెళ్తున్నాను. దట్ ఈస్ సేఫ్ ఫర్ మీ. సో ఇలా షూట్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. ప్రాపర్లీ నేను కూడా కార్లో పెట్టుకుని కార్కి సో కార్ ఫోన్ పెట్టుకునే ఇది ఉంటుంది కదా గాయస్, అది కూడా కొనాలి అని అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే అప్పుడు నాకు ఏమైనా వ్లాగ్స్ చేయాలన్నా లిటరల్లీ నేనైతే మా అక్క మీద ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాను కార్లో. సో అప్పుడు నాకు ఖచ్చితంగా అది అవసరం పడుతుంది. అలా పెట్టేసుకొని మా అక్కకి చెప్పచ్చు ఇది నేను జస్ట్ మ్యాప్స్ కోసం పెట్టుకున్నాను ఫోన్ అని చెప్పేసి కెమెరా ఆన్ చేయొచ్చు. సో అది ప్లాన్ చేస్తున్నా లిటరల్లీ. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడైతే నేను బాలేపల్లిలో కలుస్తాను గాయస్. ఇప్పుడైతే నేను బాలేపల్లి క్రాస్ చేశాను. అక్కడ పానీపూరి అయితే తినలేదు బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది మీన్స్ అక్కడ ఇప్పుడే కాలేజ్ అండ్ స్కూల్స్ వదిలేరు కదా, టైం అవుతుంది. సో ఈవినింగ్ అవుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్క స్టూడెంట్ మేబీ అక్కడే ఉన్నట్టున్నారు. కాలేజ్ అక్కడే ఉన్నట్టుంది.
సో ఇంకా అంతమంది ముందు మనం దిగి మనం తినే లోపల అయిపోతుంది 1 గంట. సో నేనైతే త్వరగా వెళ్ళాలి. నేను ఎప్పుడు అక్కడ తిన్నా అక్కడ రష్ ఉండదు. నార్మల్గా నేను 5:30 ఆ రేంజ్లో వస్తాను. ఈరోజు కొంచెం 4:30 ఆ టైంలో రావడం వల్ల సో ఏంటి అంటే కాలేజెస్ స్కూల్స్ వదిలే టైం కాబట్టి అందరూ అక్కడే ఉన్నారు. సో మిస్డ్ ఇట్, పర్లేదు. మనం రేపు కాకుండా ఎల్లుండి సేమ్ రూట్లో వెళ్తాము, అది కూడా ఈవినింగే వెళ్తాం కాబట్టి అప్పుడు ట్రై చేయొచ్చు. సో అప్పుడు వెళ్ళి తిందాం ఇంకోసారి అని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోయాను. ఆ పని కూడా అక్కడ ఇంకా నాకు దిగడానికి ఎందుకు కొంచెం ఏమో దిగలేదు గైస్, అదేంటో నాకు తెలీదు. సో ఇంకా అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి అయితే రోడ్ చాలా బాగుంటుంది. సో బాలేపల్లి వరకు రోడ్ బాగోదు, ఆ తర్వాత నుంచి రోడ్ చాలా బాగుంటుంది. స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఒక ½ అన్ అవర్లో మ్యాక్సిమం మనం గుడిలో రీచ్ అయిపోతాం. అది కూడా నేను స్లోగా వెళ్తున్నా, 71. ఐ విల్ షో యూ ఎంత రేంజ్లో స్పీడ్లో అయితే నేను వెళ్తున్నాను. సో ఎంత రేంజ్ రోడ్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో మనమైతే త్వరగా కొట్టేయచ్చు, త్వరగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే వెళ్తున్నాను అక్కడికి డైరెక్ట్గా గుడికి వెళ్ళి సో ఇంకా వర్క్ చూసుకోవాలి. సో ఈ వ్లాగ్ అయితే డైరెక్ట్ జస్ట్ నా జర్నీ నేను సోలోగా ఎలా చేశాను. నార్మల్గా నేను మీకు పానీపూరి తినడం అదంతా చూపిద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ పానీపూరి లేదు. బట్ డోంట్ వరీ, నేను గుడిలో పానీపూరి తింటాను, అది కూడా మీకు చూపిస్తాను. సో అలా అయితే వెళ్ళిపోతున్నాను గాయస్. ఇదంతా స్కూల్ వదిలే టైం కదా, ఇక్కడ అంతా గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. సో పిల్లలందరూ రోడ్ మీద ఉన్నారు. అందరూ ఇక్కడ చూడండి, ఆవులు బర్రెలు. సో ఇవంతా పల్లెటూళ్ళు కాబట్టి అవంతా రోడ్ మీద వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది. ఇందాక కూడా అక్కడ బర్రెలు అవన్నీ ఆపేసాయి. కొన్ని బర్రెలు, గొర్రెలు, ఆవులు, మేకలు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. సో ఇది స్కూల్స్ టైమ్స్ కాబట్టి బస్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి రోడ్ మీద. ఎందుకంటే బికాజ్ ఆ స్కూల్స్ పిల్లల్ని వదలాలి కదా. సో అలా వెళ్ళిపోతున్నాం గైస్ మనం. ఎప్పుడైతే మనం చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం, నెక్స్ట్ బాలేపల్లి అయిపోతే మనకి గొల్లపల్లి అని చెప్పేసి ఒక పల్లెటూరు వస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది గైస్. మీరు ఎప్పుడైనా గమనించవచ్చు, నేను ఏదైనా నాకు తెలిసిన ఊళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫేవరెట్ స్పాట్ దట్ ఐ ఈట్. అంటే నాకు ఫుడ్ చాలా ఇంపార్టెంట్. నాకు ఐఎమ్ ఫుడ్ లవర్ అనుకోండి. బట్ ఎక్కువ లిమిట్గానే తింటాను. బట్ చాలా ఐటమ్స్ తింటాను అనమాట. ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి తక్కువే తింటాను. బట్ ఐటమ్స్ అక్కడ ఉండే కొత్త ఐటమ్స్ కానీ నాకు తెలిసిన ఐటమ్స్ కానీ అన్నీ ఆర్డర్ పెట్టేస్తాను అనమాట. అన్నీ ఆర్డర్ పెట్టేసి ఏవి కంప్లీట్గా తినను గైస్. అన్నీ కొంచెం తినేసి అక్కడ వదిలేస్తాను. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, నేను ఏసీ వేసుకునే ఉన్నాను. సో చాలా గుడ్. సో గాయస్ ఫైనల్లీ మనం అయితే గూడూరు రీచ్ అయిపోయాము. అండ్ సో నేనైతే చూపించలేదు కదా, మధ్యలో కొన్ని లేసెస్ అండ్ నెక్స్ట్ కొన్ని స్నాక్స్ తీసుకున్నాను, లైక్ సాల్ట్ బిస్కెట్స్. ఇంటికి చెప్పలేదు కదా నేను గూడూరుకి ఎందుకు వచ్చాను. సో గూడూరులో మా అక్క పాప డెలివరీ అయింది. సో 3 days నుంచి నేను హాస్పిటల్లోనే ఉన్నాను. బికాస్ ఉంటాయి కదా కొన్ని నీడ్స్, సో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం నేనైతే ఇక్కడే ఉంటున్నాను. సో ఈరోజు పొద్దున్న మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళాను. బికాజ్ మా బంధువులు వచ్చి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసేసి అండ్ అలాగే నేను ఫ్రెష్ అయిపోయి సో వచ్చేసాను అనమాట. సో ఆల్రెడీ నాకు ఫోన్ వస్తున్నాయి, ఏం రేష్మా ఇంకా రాలేదు, రా త్వరగా అని చెప్పేసి. నేనైతే పార్కింగ్ అయితే గాయ్స్ నిజంగా ఇక్కడ అసలు పార్కింగ్ చాలా కష్టం, అసలు పార్కింగ్ లేదు. హాస్పిటల్ అక్కడెక్కడో ఉంటే 1 kilometer బయటకు వచ్చి నేను పార్క్ చేస్తున్నాను. సో నార్మల్గా హాస్పిటల్ పక్కన పార్క్ చేస్తాను. ఇది కొంచెం ఈవినింగ్ కదా, సో అన్ని ఓపిక వచ్చిన వాళ్ళందరూ కార్స్ అక్కడ పెట్టేస్తున్నారు. సో ఇంకా నైట్ అక్కడే ఉంటాను కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం లేట్ అయిన తర్వాత మళ్ళీ కార్ తీసుకొచ్చి నా నార్మల్గా పెట్టే ప్లేస్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే బయలుదేరుతున్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ ఆ స్మెల్ని పీల్చాలి అంటేనే నాకు ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. బట్ తప్పదు, వెళ్ళాలి. బికాజ్ తెలుసు కదా, ఇంకా వెళ్ళాలి. ఎందుకంటే అక్క కూతురు డెలివరీ, పాపను చూసుకోవాలి. అండ్ అక్క మొత్తం ఒక్కటే మేనేజ్ చేసుకోలేదు. మమ్మీ ఇంట్లో ఉన్నారు, మమ్మీ పిల్లల్ని స్కూల్కి పంపించడం వాటిలో బిజీగా ఉన్నారు. సో ఇంకా ఉండేది నేను ఒకటే కాబట్టి నేను టేక్ కేర్ చేసుకోవాలి కాబట్టి నేను వచ్చాను. సో ఇది గాయ్స్ ఈరోజు వ్లాగ్. నేనైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం నుంచి మొత్తం మీకు చూపించాను నేను ఎలా జర్నీ చేశాను అని చెప్పేసి. సో వీడియో కానీ మీకు చాలా షార్ట్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.